నేను క్వాలిటీ అని చెప్తా కదా. సీ ద బోన్ సైజ్, సీ ద హెడ్ సైజ్ చూడు. స్ట్రక్చర్ ఏదైతే ఉందో జస్ట్ ఇది. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం డానీ పెట్స్ అండ్ కెనల్ షాప్కి. మీ అందరికీ తెలిసిందే, ప్యూర్ బ్రీడ్ అంటేనే మనకి డానీ పెట్స్ అండ్ కెనల్ గుర్తొస్తుంది. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ స్టోర్ అనమాట ఇది. సో ఐ నో మీరు అందరూ వెయిట్ చేస్తుంది డానీ అన్న కోసమే, పిలిచేద్దాం. సో చూసుకోవచ్చు, వచ్చేసారు అన్న. అన్న ఎట్లా ఉన్నారు? గుడ్ బ్రో, హౌ అబౌట్ యు? ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఈరోజు ఫస్ట్ ఏ పప్పీతో స్టార్ట్ చేద్దాం? విల్ స్టార్ట్ విత్ షిట్జు. సో చూసుకోవచ్చు, మన ఫేవరెట్ షిజూస్ వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఇండియా, వరల్డ్ వైడ్ ప్రతి ఒక్క ప్లేస్లో ట్రెండింగ్ పప్పీస్ అనమాట ఇవి. అన్న టెల్ మీ సంథింగ్ అబౌట్ షిట్జు. షిట్జూస్ అనేది అంటే చాలామందికి చాలాసార్లు చెప్పాను, కానీ కొత్తగా ఏంటంటే జనరల్గా కొత్తది ఏం లేదు, కొత్త వారికి కొంచెం వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు, వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. సో ఈ షిట్జూస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే షెడ్డింగ్ ఉండదు. అంటే చాలామందికి ఏమైనా డౌట్ ఉంటుంది, ఫర్ ఉంటుంది కాబట్టి షెడ్డింగ్ ఉంటుంది బ్రీడ్ అని చాలామందికి, అంటే కొంతమంది తెలియని వాళ్ళకి అనుకుంటారు. కానీ ఎస్పెషల్లీ ఈ బ్రీడ్లో షిట్జూస్లో షెడ్డింగ్ అనేది ఉండదు. అందుకే చాలామంది దగ్గర షిట్జూస్ ఇప్పుడు పాపులర్ అయింది ఈ బ్రీడ్. సో ఇంకొకటి ఏంటంటే చిన్న బ్రీడ్, ఈజీ టు మెయింటైన్, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. అంటే మీడియం సైజ్ ఉంటుంది, ఒక 1 feet నుంచి 15 inches వరకు 15 inches దాకా పెరుగుతుంది. 12 to 15 inches అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి. నార్మల్ క్వాలిటీ ఏంటంటే హైట్ లెంత్ పెద్దగా వస్తుంది. మంచి హై క్వాలిటీ అంటే కాంపాక్ట్ సైజ్లో చిన్నగా ఉంటుంది, హైట్ లెంత్ కూడా చిన్నగా వస్తుంది. అది కాంపాక్ట్ సైజ్, అవి షో క్వాలిటీలో వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది ఏ క్వాలిటీ అన్న? ఇది వెరీ గుడ్ క్వాలిటీ అంటే షో క్వాలిటీకి దగ్గరగా ఉంటుంది. షో క్వాలిటీకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, ఒక 80% అట్లా. అండ్ షో క్వాలిటీ ఏంటంటే మొత్తం కాంపాక్ట్ సైజ్, హైట్ లెంత్ కాంపాక్ట్ చిన్న సైజ్ వస్తుంది. అండ్ బ్లడ్ లైన్ బట్టి ఉంటుంది, అంటే డాగ్ షోస్లో కూడా దాని పేరెంట్స్ బ్లడ్ లైన్ పార్టిసిపేట్ అయి ఉంటుంది, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి షో క్వాలిటీ. ప్యూర్ బ్రీడ్ గురించి మనం చెప్తాం, బట్ హెల్దీ గురించి ఎలా చెప్పచ్చు? హెల్దీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయించండి, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మనం ఏంటంటే అన్హెల్దీ పప్పీస్ ఇస్తాం. వాళ్ళు ఎంతో ఆశతో ఎట్లా వస్తారంటే క్లయింట్స్ ఎప్పటి నుంచో కొనాలి అని ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, అప్పుడు ఆశతో వస్తారు పెంచుకుందామని. మ్యాక్సిమం హెల్దీ పప్పీసే మనం అమ్ముతాం, సిక్కుంటే అమ్మం. బట్ క్లయింట్ ఇంట్లోకి పోయినాక కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి పెంచడం తెలియక, ఇప్పుడు కొంతమంది పాలు పోషిస్తారు, చిన్నప్పుడు పాలు డైజెషన్ కాదు, కొన్ని మిస్టేక్స్ వల్ల. ఇంకోటి ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది కదా, డెటాయిల్ లైజాల్ వీటికి పడవు, వాటి వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది ఏమవుతుంది, పెద్ద డాగ్స్ ఉంటాయి, ఫుడ్ తినడానికి ఆ డాగ్స్ ఫుడ్ కూడా తినేస్తాయి. కొన్ని ఇంట్లో పెద్ద డాగ్ ఉండి దాని ఫుడ్ కూడా తింటుంది, డైజెషన్ కాదు, లూజ్ మోషన్ అవుతుంది, వీక్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, చలికైనా ఎండకైనా ప్రాపర్గా తెలియని వాళ్ళు కొన్ని మిస్టేక్ చేస్తుంటారు, దానివల్ల అట్లా ప్రాబ్లం వస్తుంది. ప్లస్ సిక్ డాగ్స్, కొంతమంది సిక్ డాగ్స్ అమ్మేస్తారు, అట్లా కూడా ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫెక్టెడ్ డాగ్స్, సిక్ డాగ్స్ కూడా. ఏవైనా కూడా తీసుకునేటప్పుడు అందుకే నేను జాగ్రత్తగా చెప్తున్నా, హెల్దీ తీసుకోవాలి, ప్యూర్ తీసుకోవాలి, క్వాలిటీ తీసుకోవాలి, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో చూసుకోవాలి. ప్రతి బ్రీడ్లో కూడా సిక్ డాగ్స్ ఉంటాయి, హెల్దీ డాగ్స్ ఉంటాయి. మీరు ప్యూర్ ఎట్లా చూసుకుంటారో హెల్త్ వైజ్ కూడా చూసుకోవాలి. కొన్ని మిస్టేక్స్ నేను చెప్పినట్టు కొన్ని అట్లా వస్తాయి, కొన్ని ఏమో క్లయింట్స్ కూడా కొన్ని మిస్టేక్ చేస్తారు తెలియకుండా. సో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలా, ఎట్లా పెంచాలి, ఏం పెంచాలి అనేది మేము గైడ్ చేస్తాం. వాళ్ళకి ఒక షీట్ ఇస్తాము, ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా మెన్షన్ చేస్తాం, సో దట్ కస్టమర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ మాట అన్నాను కదా అన్న, దానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటంటే స్పెసిఫిక్లీ ఎవరైతే ఇలాంటి కంప్లైంట్ చేస్తున్నారో మ్యాక్సిమం అలాంటి వాళ్ళు మార్కెట్స్లో కొంటున్నారు, ఓపెన్ మార్కెట్స్లో కొంటున్నారు. ఓకే. అండ్ ఆ పప్పీస్ వచ్చేసి మీకు 2000లో 3000లో బయట అమ్మేస్తున్నారు. 2000లో 3000లో షిట్జు అనేది రాదు, నెంబర్ 1. సో అలాంటి మీరు తీసుకున్నప్పుడు అలాంటి కంప్లైంట్స్ మీరు చూస్తూ ఉంటారు జనరల్గా. అందుకే ఒక రెప్యూటెడ్ షాప్లోనే మనం తీసుకోవాలన్నమాట. అక్కడ మీకు ప్యూర్ బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది అండ్ హెల్దీ పప్పీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పోలేదు అనుకోండి, వాళ్ళ రెప్యుటేషన్ కూడా స్టేక్ మీద ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ వై యూ షుడ్ బై ఫ్రమ్ అ రెప్యూటెడ్ స్టోర్. నేను ఏమంటున్నానంటే వెదర్ 2000, 3000కి ప్యూర్ బ్రీడ్ ఫుడ్ బ్యాగే రాదు, అట్లాంటిది ప్యూర్ బ్రీడ్ 100% రాదు. ఇన్ కేస్ ఓకే ఇప్పుడే తిన్నాయి కదా, అందుకే కొంచెం ఎక్కువ యాక్టివ్ అయిపోయాయి. అన్న
దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువనే ఉంటుంది కదా? మెయింటెనెన్స్ తక్కువ అంటే ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. ఏం మెయింటెనెన్స్ అంటే ఈ ఫర్ ఉంటుంది కాబట్టి యూ నీడ్ టు గ్రూమ్ ఇట్, బ్రష్ చేయాలి, బ్రష్ చేయాలి, అది మెయింటెనెన్స్. నాట్ వాకింగ్, పెద్ద లాంగ్ వాక్స్ అవసరం లేదు, పెద్ద 2-3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అవసరం లేదు. ఫుడ్ పెద్దగా ఇంత పెట్టడం అవసరం లేదు, చిన్న ఫుడ్ కొంచెం తింటుంది. సో ఇంట్లో స్పేస్ కూడా పెద్ద స్పేస్ అవసరం లేదు. సో ఎకనామికల్లీ కూడా బాగుంటుంది. ఇది అఫోర్డబుల్, ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు, ఈజీ టు ఈ బ్రీడ్ అనేది. సో ఫీచర్స్ కూడా బాగుంటాయి, ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎక్కువ బార్కింగ్ అన్నెసెసరీగా బైటింగ్ ఇట్లా చేయరు. చాలా ఫ్రెండ్లీ బ్రీడ్ అండ్ గుడ్ లుకింగ్, నాన్ షెడ్డింగ్, అన్నిటికన్నా ఏంటంటే షెడ్డింగ్ ఉండదు. ఒకసారి మీకు ముందు నుంచి కూడా చూపెడతాను క్వాలిటీ. ప్యూర్ బ్రీడ్కి ఫర్ షుడ్ బి మోర్ సిల్కింగ్ ఉండాలి. ఓకే, సిల్కింగ్ ఉండాలి, నాజిల్ లోపలికి ఉండాలి, హెడ్ సైజ్ పెద్దగా ఉండాలి, బోన్ సైజ్, కోట్ సిల్కీ. ఈ కోట్ చూడండి సిల్కింగ్ ఉంటుంది. సో చాలాసార్లు ఫస్ట్ నేను అందరికీ చూపిస్తున్నా ప్యూర్ బ్రీడ్ ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పేసి. ఓకే, ఎస్. అండ్ మీరు చెప్తుంటారు కదన్న ఆ ఫేస్ దగ్గర కూడా, నా ఫేస్ దగ్గర కూడా ఇట్లా బయటికి రాకుండా ఉంటుంది. నాజిల్ చూడండి ఎగ్జాక్ట్లీ ఇన్ ద హెడ్ ఇట్స్ కవర్ అవుతుంది. ఇది బయట వచ్చింది అనుకోండి అప్పుడు లేదు, ఇక్కడ చూడండి ఇప్పుడు. ఓకే. అండ్ వీటి లెగ్స్ కూడా చూసుకోండి మీరు, బోన్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ వెరీ. సో వాట్ ఎవర్ యూ టేక్ ఫ్రమ్ అస్ 100% లైఫ్ టైమ్ బ్రీడ్ గ్యారంటీ. మా దగ్గర ఏదున్నా కూడా లైఫ్ టైమ్ బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది. హలో, నైస్. లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 years వరకు ఉంటుంది. ఫైనలీ ప్రైస్ అన్న? ప్రైజెస్ డిపెండ్స్ ఆన్ జెండర్, క్వాలిటీ. స్టార్ట్స్ ఫ్రమ్ 16,000 ఫీమేల్, ఓకే, మేల్ 18,000 ఉంటుంది. మంచి క్వాలిటీ అయితే, మంచి ద బెస్ట్ గుడ్ క్వాలిటీ. ఒక 2,000 తక్కువ కూడా దొరుకుతాయి, కానీ అవి పెద్ద పెద్దగా పెరిగిపోతాయి, హైట్ లెంత్. అవి మనం అమ్మము. 2,000 3,000 కాంపిటీషన్కి ఏం చేస్తున్నారంటే తక్కువ తెచ్చేసి కూడా అమ్మిస్తారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే పెద్దగా పెరుగుతాయి. అవి తీసుకున్నాక వాళ్ళ కస్టమర్స్కి అప్పుడు అర్థమవుతుంది. సో మేము అట్లాంటి అంటే స్టాండర్డ్, బిలో స్టాండర్డ్ పప్పీస్ తేము. పప్పీస్కి క్లయింట్స్కి ఇవ్వము. అండ్ మంచి క్వాలిటీ, మన బ్రీడింగ్, మన కెనల్ నుంచి వచ్చిన పిల్లలు మనం. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో గైస్, లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ఈసారి నుంచి మనం వ్యూవర్స్ క్వశ్చన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. సో కొన్ని వ్యూవర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అన్నని అడిగేస్తా బిఫోర్ వి బ్రింగ్ ఇన్ గోల్డెన్ రిట్రీవర్స్, ల్యాబ్. సో అన్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుశాంత్ శాండీ నుంచి ఉందన్నమాట. బ్రో, బ్రౌన్ కలర్ టాయ్ పమీరియన్ విత్ కాస్ట్ చూపించారా? బ్రౌన్ కలర్ టాయ్ పామ్స్ ఏంటంటే చిన్న సైజు ఉంటాయి. టాయ్ పామ్స్లో అది ఒక సబ్జెక్ట్, అది ఓకే, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. పాపీస్ ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే. అండ్ పామ్స్లో కాస్ట్ ఎంత ఉంటుంది చెప్తాను. టాయ్ పామ్స్ ఒక ప్రైస్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే నార్మల్ పామరెన్స్కి, మినేచర్ పామరెన్స్కి, టాయ్ పామ్స్కి మిక్స్ చేస్తారు. ఓకే, అది కల్చర్ పామ్స్ ఉంటాయి, అవి ఒక ప్రైస్ ఉంటుంది. అది 15 to 20 ఉంటాయి కల్చర్ మిక్స్ పామ్స్. అండ్ టాయ్ పామ్స్లో 30 నుంచి స్టార్ట్ అయ్యి గోస్ అప్ టు 60, 1 lakh దాకా ఉంటుంది. ఎందుకు 1 lakh అంటే అవన్నీ బయట నుంచి ఇంపోర్ట్స్ వచ్చిన పేరెంట్స్, అవి చిన్నగా ఉంటాయి. వైట్ కలర్ది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బ్రౌన్ కలర్ది అయితే మీకు 30 నుంచి స్టార్ట్ అయ్యి 50 వరకు ఉంటాయి. 30 to 60, 50 to 30 to 60. ఎందుకు డిఫరెన్స్ అని అంటే బోన్ సైజ్ పెద్దగా వస్తుంది అండ్ కోట్ చాలా పెద్దగా వస్తుంది. క్వాలిటీ అంటే ఉంటుంది చిన్నగానే సైజులో, కానీ కోట్ హెవీ కోట్ వస్తుంది. చిన్న సైజ్ ఫుల్ ఇట్లా బాల్, టెడ్డీ బేర్ బాల్ టైప్, అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కొంచెం కోట్ తక్కువ ఉంటుంది, చిన్న సైజులో ఉంటుంది, అది కొంచెం తక్కువ రేట్లో వస్తుంది. 30 నుంచి స్టార్ట్ అయ్యి కోస్ అప్ టు 50 to 60 ఉంటుంది. బ్లడ్ మన షాప్లో కూడా తీసుకొస్తే బెటర్. తెచ్చాను, కానీ వస్తూ ఉంటాయి, సేల్ అవుతుంటాయి. మన వీడియోలో చూపించాలి. నేను ఈసారి తీసుకొస్తాను నెక్స్ట్ మన వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చేసేనా సుమలత సుమా 6785. బ్రో, ల్యాబ్ బ్లాక్ ఉందా చెప్పు బ్రో. బ్లాక్ ల్యాబ్ కావాలి అని అంటే బ్లాక్ కూడా ఉంటుంది, కాకపోతే ఒక 3-4 days బిఫోర్ నాకు ఇంటిమేట్ చేసి చెప్పాలి. 3-4 daysలో. ఎందుకనంటే బ్లాక్ జనరల్గా ఎక్కువ ఇదే అడుగుతారు కాబట్టి దీన్నే బ్రీడ్ చేస్తాం. ఓకే 3-4 days ఎందుకు అడుగుతున్నాను అంటే బ్లాక్ పప్పీస్ వెళ్ళిపోతుంటాయి, చాలా తక్కువ మంది అంటే అడుగుతారు, వెళ్ళిపోతుంటాయి. నేను ఏం చేస్తుంటా అంటే స్టార్ట్ పప్పీస్ వేరే ఇచ్చేస్తుంటా. ఎవరికన్నా స్పెసిఫిక్గా బ్లాకే కావాలంటే నాకు ఒక 2-3 days బిఫోర్ చెప్తే పక్కన పెట్టేస్తాను. దట్స్ ద క్వశ్చన్. బ్లాక్ కూడా దొరుకుతాయి, చాక్లెట్ కూడా దొరుకుతాయి. చాక్లెట్ చాలా టైం పడుతుంది, అది అప్పుడప్పుడు వస్తుంటాయి లిటర్లో. అండ్ బ్లాక్ అంటే కొంచెం ఇష్టం. నా స్టడ్ పప్పీస్ ఉంటాయి, క్రాసింగ్ చేసినాక స్టడ్ పప్పీస్ ఉంటాయి కాబట్టి. గ్రేట్, ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్. జస్ట్ 2-3 days నోటీస్లోనే అన్న విల్ గెట్ యూ దట్ పప్పీ అనమాట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి
BAC ఓకే చిన్న లలిత్ 2516 బార్డర్ కూలీ డాగ్ బ్రీడ్ దొరుకుతుందా అన్న ఇక్కడ? ఇక్కడ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి బోర్డర్ కూలీస్. ఎందుకనంటే బయట కంట్రీస్లో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇట్ గోస్ అప్ టు 8 lakhs 10 lakhs దాకా ఉంటుంది మినిమం అది. ఎందుకంటే మన డాలర్స్ కరెన్సీ ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, కార్గో ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే ఎందుకు ఇంపోర్ట్స్కి ఇంత అమౌంట్ ఎందుకు అని అనుకుంటే మన ఫస్ట్ థింగ్ ఏంటంటే డాలర్స్ కన్వర్ట్ చేస్తే ల్యాక్స్లో వెళ్ళిపోతుంది. సెకండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. థర్డ్ మెడికల్ టెస్ట్స్ ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి క్వారంటైన్ చేస్తారు. సో ఇదంతా ఖర్చుతో కూడుకున్నది. సో ఆ బ్రీడ్ ఇంకా తెచ్చినా కూడా ఇప్పుడు జనరల్గా ఒక 8 lakhs ఒక డాగ్ తెచ్చి 8 to 10 lakhs తెచ్చి ఫీడింగ్ పెట్టి మెయింటైన్ చేసి మళ్ళీ ఇంకొక దానికి ఫీమేల్ కూడా తీసుకోవాలి, మేల్కి ఫీమేల్ తీసుకు బ్రీడ్ చేసి అంటే 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే దాని ప్రైస్ అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ గోస్ అప్. సో క్లయింట్స్ కొంతమంది చాలా రేర్గా ఉంటారు. సో అది ఇంకా డెవలప్ కాలేదు, వస్తాయి ఫ్యూచర్లో ఇంకొస్తాయి. సో వన్స్ ఒక్కసారి ఒక ఎక్కువ బ్రీడర్ మన హైదరాబాద్ సిటీలో హీ స్టార్ట్స్ బ్రీడింగ్ కదా, దెన్ న్యాచురల్గా అవి కూడా వస్తాయి. కానీ ఇప్పుడు కాదు, చాలా టైం పడుతుంది బర్డ్. సో M ప్రశాంత్ U4H కంగల్ దొరుకుతాయి, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కూడా చాలా మంది కూడా మెయింటెనెన్స్ చాలా హెవీ ఉంటుంది కంగల్స్. కానీ అందరికీ సూటబుల్ కాదు. సో బయట నుంచి తెప్పియాల్సి వస్తుంది ఆర్డర్ బేస్డ్ ఆన్ ఆర్డర్ మీద. కావాలంటే తెప్పించవచ్చు. సో కావాలంటే యూ కెన్ ఆస్క్. సో ఈ రోజుకి వ్యూవర్స్ క్వశ్చన్ ఇంతే. ఇప్పుడు మనం ల్యాబ్ గురించి అడుగుదాం. సో ఇది ల్యాబ్రో మేల్ ఫీమేల్స్. ఇది ఫీమేల్ హెవీ బోన్ పప్పీస్. ఇది ఓకే ఒక మీకు 13 to 15 ఫీమేల్ ఉంటుంది. మేల్ వచ్చేసి 20,000 ఉంటుంది. 18 to 20 ఇన్ బిట్వీన్ ఉంటుంది. మేల్ విత్ సర్టిఫికేట్స్ కావాలంటే కొంచెం ప్రైస్ అనేది లిటిల్ బిట్ హైయర్ సైడ్ ఉంటుంది. విత్ సర్టిఫికేట్స్ కేసీ, ఎందుకంటే డీడీ ఛానల్ తీసి అప్లై చేయాలి కేసీఐకి. సో డాగ్ షోస్కి వెళ్ళాలన్నా బ్రీడింగ్కి వెళ్ళాలన్నా కేసీ యూస్ఫుల్ అవుతుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే జనరల్గా మేల్ కన్నా ఫీమేల్ ప్రైజెస్ తక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఫీమేల్స్ అంటే మంత్లీ సీజన్ వస్తుందేమో అని అందరికీ అట్లా అనుకుంటారు. సో అది మంత్లీ రావు. ఆఫ్టర్ 1 year తర్వాత 9 monthsకి ఒకసారి స్టార్ట్ అవుతుంది, 12 monthsకి ఒకసారి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఎవ్రీ 4 to 6 monthsకి ఒకసారి వస్తుంది. 4 to 6 months ఎట్లా అంటే మీరు క్రాసింగ్ చేపిస్తే 6 monthsకి ఒకసారి వస్తుంది, క్రాసింగ్ అయిపోతే 4 monthsకి ఒకసారి వస్తుంది. మేల్కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, ఫీమేల్కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. దేనికి ఉన్నది దానికి ఉంటుంది. సో ఫీమేల్ ఏంటంటే మైల్డ్ చెప్పినట్టు ఉంటాయి ఫీమేల్స్, మేల్ కొంచెం ముండిగా ఉంటాయి, స్టబాన్ ఉంటాయి మేల్స్. అంతే డిఫరెంట్. కానీ ఎవరైతే 2 మేల్ ఫీమేల్ పెంచిన వాళ్ళు ఫీమేల్ అర్థమైన వాళ్ళు ఫీమేల్ తీసేసుకుంటారు. ఎందుకంటే దాని నేచర్ వైజ్ చాలా కామ్గా ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మైల్డ్ ఉంటుంది. సో ఫీమేల్ పెంచేటోళ్ళు ఫీమేల్ పెంచుతారు. ఇప్పుడు మీరు ల్యాబ్ ఈ స్పెసిఫిక్ పప్పి ఎవరిని రికమెండ్ చేస్తారన్న? ఎలాంటి వాళ్ళకి? ఎవరికి ఏంటంటే కొంచెం ఇండిపెండెంట్ హౌస్ ఉండే అపార్ట్మెంట్ కూడా పెంచుకోవచ్చు. కానీ ఇండిపెండెంట్ ఏంటంటే కొంచెం మనం వదిలేసినా కూడా ఫ్రీగా తిరగడం. ఓకే, సో వాకింగ్ తీసుకుపోవాల్సి వస్తుంది. ఎవరికైతే కంపానియన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చబ్బీగా ఉంటుంది, ఎవరిని ఏమనదు, అరవదు కరవవు, ఒక కంపానియన్ ఇంట్లో ఉండాలి, ఒక పెట్ చెప్పినట్టు వాళ్ళకి గో ఫర్ దే కెన్ అడాప్ట్ ఈ బ్రీడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే వాకింగ్ మస్ట్ అండ్ షుడ్ ఈ బ్రీడ్స్లో, అప్పుడే హెల్దీ ఫిట్ అండ్ ఫైన్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనం ఆటోమేటిక్ మనం కూడా వాకింగ్కి వెళ్తాం. దీన్ని వాకింగ్ తీసుకుపోవాలా. ఏ పెట్ తీసుకున్నా కూడా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఫస్ట్, నెంబర్ 1. వచ్చినాక రాగానే మనతో ఫ్రెండ్లీగా ఆడుతుంటాయి, అన్నీ మర్చిపోతుంటాం. నెక్స్ట్ ఏంటంటే సడన్ టైం వచ్చినప్పుడు అంటే మార్నింగ్ ఒకసారి సైరన్ చేస్తుంటాయి, సౌండ్ చేస్తుంటుంది, వాకింగ్ తీసుకుపోవాల్సి వస్తుంది దీనికి. లేకపోతే ఇంట్లోనే చేస్తాం మీరు తీసుకపోతే. సో దెబ్బకి మనం ఏం చేస్తాం, తీసుకొని బయటికి వాకింగ్ వెళ్తాం, మనం ఫిట్ అవుతాం, అట్ ద సేమ్ టైం అవి కూడా ఫిట్ ఉంటాయి. అండ్ మీకు లేదంటే ఒబేస్ అయిపోతాయి, ఓవర్ ఫీడింగ్ వేస్తే ఒబేస్ అవుతాయి ఈ బ్రీడ్స్ అనేది ల్యాబ్స్లో. ఆఫ్ కోర్స్. సో వాకింగ్ తీసుకెళ్తే బాగుంటుంది అండ్ ఫ్రెండ్లీ నేచర్, కంపానియన్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ అన్నారు కదా. అదేవిధంగా ఐ ఫీల్ గోల్డెన్ కానీ ల్యాబ్ కానీ పప్పీ ఐస్కి ఒక డెఫినేషన్ అనమాట. అంటే వాళ్ళు చూసే విధానం కానీ చాలా క్యూట్గా ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపెడతాను దగ్గర నుంచి. సో వాళ్ళు చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది అనమాట మనల్ని. ప్యూర్ బ్రీడ్కి చెవులు పెద్దగా ఉండాలి, చిన్న చెవులు ఉండదు, ఇట్లా చిన్న చెవులు ఉంటాయి. అదంతా క్రాస్ బ్రీడ్స్. అండ్ హెడ్ సైజ్ బ్రాడ్గా ఉండాలి, బోన్ సైజ్ పెద్దగా ఉండాలి. బోన్ సైజ్. ఇది పంచ్ ఫేస్. ఇది ఓకే, కొంచెం చాలా క్యూట్గా ఉంది చూడండి. మంచి బ్లడ్ లైన్ పప్పీస్. హౌ నైస్. ఫీమేల్ ఇది ఫీమేల్. దిస్ వన్ ఇస్ మేల్. ఓకే, ఫైనలీ ప్రైస్ అన్న? ప్రైజెస్ ఆర్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఓకే,
మీకు బిలో స్టాండర్డ్ కావాలంటే యూ విల్ గెట్ ఫర్ లెస్ దెన్ 15,000. ఫీమేల్ 10, మేల్ 15 అట్లా వస్తుంది నార్మల్ క్వాలిటీ అయితే, పెట్ క్వాలిటీ. ఓకే, గుడ్ క్వాలిటీ అయితే 18,000 అట్లా వస్తుంది. మంచి హెవీ బోన్, హెడ్ సైజ్, ఇయర్స్ పెద్దగా ఉండి మంచి క్వాలిటీ కావాలంటే 18 to 20 ఉంటుంది. సో 18 to 20 బెస్ట్ క్వాలిటీ. మేల్, ఫీమేల్ అయితే 13 to 15 ఉంటుంది. బెస్ట్ మంచి క్వాలిటీ. సో దాట్స్ అబౌట్ ల్యాబ్ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. కిస్ ఇవ్వాలని అనిపిస్తుంది కానీ బట్ అవి కిస్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఏ చూసుకోవచ్చు, మన సెలబ్రిటీ పప్పీ వచ్చేసింది అనమాట. సెలబ్రిటీ పప్పీ ఎందుకు మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర కూడా ఇదే పప్పీ ఉంది, లైక్ రామ్ చరణ్, ఉపాసన అండ్ చాలా మంది దగ్గర. అన్న సంథింగ్ అబౌట్ పూడల్. Poodle very friendly nature and world second intelligent as I told earlier. ఓకే. ఏంటంటే ఇది షెడ్డింగ్ అనేది ఉండదు అండ్ ప్లేఫుల్ ఉంటుంది, చిన్న సైజ్ వస్తుంది, వెయిట్ ప్రకారం అయినా ఈజీ టు క్యారీ ఎనీవేర్. అండ్ మీకు ఇందులో ఏంటంటే జస్ట్ అంటే వెరీ ఇంటెలిజెంట్ డాగ్. మనకి దే కెన్ ఈజీలీ గేజ్ ఎనీథింగ్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈజీ టు అడాప్ట్ టు మనం ఎట్లుంటాం అంటే జనరల్గా ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఈజీ టు మెయింటైన్. ఓకే. అపార్ట్మెంట్ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. చిన్న కార్లో కూడా చిన్న డాగ్స్ ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈజీ టు ట్రావెల్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ చిన్నగా ఉన్న సరిపోతుంది. అండ్ పెద్ద డాగ్స్ ఉన్నాయి అనుకోండి, జర్మన్ షెపర్డ్స్, కొంచెం స్మెల్లీ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. నువ్వు వాష్ ప్రాపర్ చేయలేదు, వీక్లీ వన్స్ స్నానం చేయలేదు అని అనుకోండి, స్మెల్ వచ్చేస్తుంది. వీటికి ఉండదు స్మెల్స్. పెద్ద డాగ్స్కి ఉన్నంత వాటికి ఎప్పుడైతే టైం టు టైం స్మెల్ క్లీనింగ్ చేయించేసి బాతింగ్ కొడితే మంచి నీట్గా ఉంటాయి. మీరు ఒక 10 days 15 days అట్లా చేయలేదు అనుకో స్మెల్ కొంచెం ఆడ్ స్మెల్ వస్తుంది. వీటి అట్లా ఉండదు. వీటికి చిన్న బ్రీడ్ కాబట్టి ఎక్కువ అది ఆ ఆడ్ స్మెల్ అనేది ఉండదు. చాలా అంటే బాతింగ్ ఇన్ టైంలో చేయించుకోవాలి ఏ డాగ్ అయినా. అండ్ ఫీడింగ్ అయినా కొంచెం తక్కువనే బడ్జెట్లో అయిపోతుంది. అండ్ లాంగ్ వాక్స్ అవసరం లేదు. చిన్న కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. అని చాలా రకాలుగా బ్యూటిఫుల్ లుక్ వైజ్ కూడా చిన్న ఒక ల్యాంబ్ కప్ ఎట్లుంది, ల్యాంబ్ చిన్నది ఎంత ఉంటుంది అలా చిన్నగా నీట్గా క్యూట్గా ఉంటుంది. గుడ్ లుకింగ్ కూడా అన్నారు కదా షెడ్డింగ్ ఉండదని. బట్ అన్న ఇస్ ఇట్ లైక్ ఫర్ ఆల్ టాయ్ బ్రీడ్స్ ఆర్ లేదంటే ఫ్యూ స్పెసిఫిక్ బ్రీడ్స్కే షెడ్డింగ్ ఉండదు. పొడుల్కి ఉండదు, మాల్టీస్కి ఉండదు, అండ్ షిడ్జుకి ఉండదు, మాల్టీ పూకి కూడా ఉండదు. ఈ బ్రీడ్స్కి ఉండదు. ఇది మ్యాక్సిమం హైట్ ఎంత పెరుగుతుంది? అప్ టు మీ ఇందులో సైజెస్ ఉంటాయి. టాయ్ పొడుల్స్ కొంచెం చిన్న సైజ్ ఉంటుంది, మినేచర్ కొంచెం పెద్దగా పెరుగుతుంది. మీకు మినేచర్ వచ్చేసి 15 to 16 1.5 feet వరకు పెరుగుతుంది. ఓకే. దీంట్లో కూడా మినియేచర్ ఉంటుంది. ఇందులో మినేచర్, ఇది టాయ్, ఇందులో మినేచర్ సైజ్. ఓకే. సేమ్ చూడడానికి సిమిలర్గా ఉంటాయి. ఒక ఏంటంటే జనరల్గా టాయ్ మినేచర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, 3-4 inches డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఒక 4 inches 5 inches 3 to 5 inches డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ అన్న ఫైనల్లీ ప్రైస్ మంచి బ్లడ్ లైన్ మంచి క్వాలిటీ అయితే ఒక 48,000 అట్లా వస్తుంది. మంచి క్వాలిటీ, వెరీ గుడ్ క్వాలిటీ. ఓకే. అండ్ ఇంకా నార్మల్ క్వాలిటీ అయితే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, 45 ఇంకా బిలో కూడా వస్తుంది. ఇంకా పెట్ క్వాలిటీ కావాలంటే ఇందులో ఫీమేల్ కావాలి అని అంటే 39,000 వరకు వస్తుంది. ఫీమేల్స్ ఫీమేల్ ప్రైజెస్ తక్కువ ఉంటుంది ప్రాపర్గా. సో ఒకసారి ప్రాపర్గా హోల్డ్ చేయాలా, లేకపోతే కంఫర్ట్ ఉండదు. ఇట్లా హోల్డ్ చేస్తే కంఫర్ట్ ఉంటుంది. సో చిన్న పిల్లలకి ఐస్ కనిపించవు, బట్ సడన్గా ఇలా చేసినప్పుడు వీళ్ళ ఐస్ చాలా వైడ్గా కనిపిస్తాయి. సో ఏంటంటే ఇది చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, చూపెడతాను. సో ఓకే ఆల్కమ్ సో నేనేమన్నా చిన్న పిల్లలు ఉంటారు, ద బెస్ట్ ఒక కంపానియన్ ఇవ్వాలంటే దే కెన్ చూస్ దిస్ థింగ్. ఓకే. ఎందుకంటే ఈజీ టు మెయింటైన్, వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఒక కంపానియన్గా ఉంటుంది. కానీ యూనిక్ బ్రీడ్. వాట్ ఈస్ ద థింగ్ దట్ లైక్ ఇప్పుడు చాలా టాయ్ పుడల్స్ ఉన్నాయి మనకి, చాలా డిఫరెంట్ కైండ్ టాయ్ పప్పీస్ ఉన్నాయి, బట్ స్టిల్ వై సెలబ్రిటీస్ ఆర్ గోయింగ్ ఫర్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను అన్ని రకాలుగా చూడడానికి బాగుంటుంది, బిహేవియరల్ బాగుంటుంది, లుక్ వైజ్ బాగుంటుంది, షెడ్డింగ్ ఉండదు, ఇంతకన్నా ఏం కావాలా? అన్ని యాంగిల్లో బెస్ట్ ఉంటుంది. ఈజీ టు ఎక్కడికంటే అక్కడ తీసుకోవచ్చు క్యారీ, నాన్ కంట్రోల్, సో ఈజీ టు క్యారీ ఎనీవేర్. ఇన్ని మంచిగా ఉన్నాయి కదా. సో దిస్ ఇంకోటి యూనిక్ బ్రీడ్. ఎస్ అట్లా. థ్యాంక్ యూ అన్న ఫర్ షోయింగ్ అస్ ద ఫేమస్ సెలబ్రిటీ పూడల్. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి వెరైటీ ఐస్తో ఉండే, వెరైటీ కలర్స్లో ఉండే సైబీరియన్ హస్కీ అనమాట. అండ్ వెరైటీ కోట్ కూడా ఉంటుంది అన్న. సంథింగ్ అబౌట్ సైబీరియన్ హస్కీ.
సైబ్రీనా హస్కీస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ కోట్, ఫర్ ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ ఉల్లి కోట్. ఉల్లి కోట్లో చాలా ఫర్ హెవీ ఉంటుంది. అండ్ బోన్ సైజ్ అంటే ఇందులో కేటగిరీస్ ఉంటాయి చాలా. ఇందులో ఐస్, బ్లూ ఐస్ ఉంటుంది, బ్లాక్ ఐ ఉంటుంది, అండ్ ఆడ్ ఐ ఉంటుంది. ఒక ఐ బ్లూ, ఒక ఐ బ్లాక్. అంటే ఆడ్ ఐస్ లో మనకి రెడ్ బ్లాక్ కూడా ఉండొచ్చు కదా? రెడ్ బ్లాక్ కాదు, అంటే బ్లూ అండ్ బ్లాక్ ఉంటుందా? బ్లాక్ అండ్ బ్లూ. బ్లూతో వేరే కాంబినేషన్స్ ఉంటాయా ఇంకా? బ్లూతో కాంబినేషన్ ఆడ్ ఐస్ లో బ్లాకే, ఇంకేముంటుంది? ఇంకేముంటుంది అంటే అన్న ఐ హావ్ సీన్ లైక్ ఒక రెడ్ ఆల్సో ఇన్ డిఫరెంట్ కలర్స్. రెడ్ ఐస్, ఆంబర్ ఐస్ అంటారు అది. అంటే ఆంబర్ ఐస్ అంటే ఒకటి ఆడ్ కదా? అది ఒకటి బ్లూ ఉంటుంది, మిగతాది ఐదర్ బ్లాక్ ఆర్ ఆంబర్. అదే చెప్తున్నా. ఓకే, ఇట్లా ఉంటుంది కదా, ఒకటి బ్లాక్. రేర్ ఛాన్సెస్లో ఉంటుంది, రేర్ కలర్స్లో. ఇప్పుడు ఇది రెడ్ ఉంది కదా, దీని కోట్. కొన్నిట్లో ఏమైతుంది, ఆంబర్ ఐస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది టోటల్ బ్లూ కదా? ఇది టోటల్ బ్లూ ఐస్ ఇది. అండ్ బ్లూ ఐస్ దీని బ్లడ్ లైన్ చాలా టాప్ క్వాలిటీ. జస్ట్ యూ సీ ద హెవీ బోన్ చూడండి. ఇది ఇప్పుడు చిన్నప్పుడు ఏది చూసినా కూడా అంటే చెప్తున్నా, కొంచెం యూ కెన్ ఐడెంటిఫై పప్పిని చూడండి. ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా కూడా ప్రైస్ తక్కువ చెప్తుంది కదా, ఎందుకు తక్కువ చెప్తుండే అక్కడికి వెళ్ళి చూడండి. హెల్త్ పరంగా చూడండి, బోన్ పరంగా చూడండి, కోడ్ చూడండి, యాక్టివిటీ చూడండి, చేతిలో పట్టుకోండి, మీకు దాని వెయిట్ తెలుస్తుంది. పప్పిది దాన్ని ఏముందో అందులో తెలుస్తుంది. వై డిఫరెన్స్, ప్రైస్ క్వాలిటీ చూసి అప్పుడు తీసుకోండి. సీ ద డిఫరెన్స్, క్వాలిటీ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ప్రైస్ అన్నిటికీ ఒకటే ప్రైస్ ఉండదు. సో డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్, క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇందులో మనకి స్టాండర్డ్ కోట్ వచ్చేసి మీకు 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ 25 to 35 వరకు వస్తుంది స్టాండర్డ్లో. ఓకే, హై క్వాలిటీ 35 ఉంటుంది. బ్లూ ఐస్, నార్మల్ ఐస్ అయితే తక్కువనే వస్తుంది, 25 వరకు వస్తుంది. ఆంబర్ కూడా తక్కువనే, బ్లాక్ ఐస్ అయినా ఆంబర్ అయినా తక్కువనే ఉంటుంది ప్రైజెస్. 25, 28 అట్లా వస్తుంది, గుడ్ క్వాలిటీ. అండ్ మీకు ఉల్లి కోట్ వచ్చేసి ఇందులో ఉల్లి కోట్లో కూడా బుష్ కోట్ ఉంటుంది. హైట్, లెంత్, బోన్ సైజు, హెడ్ సైజు, ఆ బ్లడ్ లైన్ ఉల్లి కోట్లో కూడా ప్రైజెస్ అనేది డిపెండ్స్ ఆన్ దాని క్వాలిటీ బట్టి ఉంటుంది. ఎట్లా హైట్, పేరెంట్ లైనేజ్, ఓకే, పేరెంట్స్ది బ్లడ్ లైన్, దీన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. సో ఉల్లి కోట్ స్టార్ట్స్ ఫ్రమ్ మీకు 30 నుంచి స్టార్ట్ అవుతుంది. గోస్ అప్ టు ఇంపోర్ట్స్, థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం చూడు, అది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. దాని బోన్ ఇంత ఉంటుంది. ఓకే, దాని బోన్ కోట్ హెవీ కోట్ వస్తుంది. అవి అప్ టు గోస్ అప్ టు 50 దాకా వెళ్ళిపోతుంది. 50 దాకా విత్ సర్టిఫికేట్స్ అవన్నీ అయితే. ఓకే, ఇట్లా ఈ క్వాలిటీ అయితే ఇది 40-45 ఉంటుంది, 40,000కి వస్తుంది. ఇది ఎక్స్ట్రాడినరీ హైట్, లెంత్ మంచిగా ఉంటుంది, 40,000కి వస్తుంది. ఇది మేల్, ఫీమేల్ అయితే 30,000కి వస్తుంది. ఇంపోర్ట్ సన్ పప్పీస్ ఇవి. ఓకే, థాయిలాండ్ ఇంపోర్ట్ సన్, సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఇంపోర్ట్ ఇప్పుడు డైరెక్ట్ థాయిలాండ్ ఇంపోర్ట్ ఉంది. దాని పిల్లలు కావాలంటే కొంచెం 45 to 50 ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఇదే పిల్లలకు 50,000 అమ్మేటోళ్ళు ఉన్నారు, 60,000 అమ్మేటోళ్ళు ఉన్నారు. అలా కూడా జరగచ్చు కదా అన్న, ఫస్ట్ జనరేషన్ ఇదే అని అమ్మి అట్లా కూడా ఇప్పుడు ఏంటంటే ఇది ప్రోడక్ట్స్ కాదు కదా, సో దీని మీద రాసి ఏది ఉండదు కదా, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్పి కోట్ చేసుడే. ఎక్కువ అమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మేము ఏది చెప్తామో అది 100% వస్తుంది. దీంట్లో కలర్స్ కూడా వేరే వేరే ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, బ్రౌన్ అండ్ రెడ్ అండ్ వైట్ అంటాము, గ్రే అండ్ వైట్ ఉంటుంది, ఫుల్ వైట్ కూడా ఉంటుంది. ఫుల్ వైట్ కూడా ఉంటుంది? ఫుల్ వైట్ కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. సో ఓన్లీ సర్బియాలో ఉంటాయి అనుకున్నా నేను. లేదు, ఫుల్ వైట్ కూడా ఉంటుంది. గ్రేట్. సో పప్పిని ఒకసారి చేతిలో పట్టుకోండి. జస్ట్ ఇంకో నాకు డౌట్ ఉండే అన్న, బికాస్ వీళ్ళకి హెయిర్స్ చాలా ఉంటాయి. ఫీల్ ద వెయిట్. ఇట్స్ వెరీ హెవీ యాక్చువల్లీ. ఏజ్ ఎంత? 40 days, జస్ట్ 40 daysకినే. ఓహో బాబోయ్. ఇక్కడ చూడండి, కోట్ చూడండి, ఇదంతా కోట్. సీ ద కోట్, బోన్ సైజ్. 40 daysకి ఇంత బోన్ సైజ్ ఉందంటే యూ ఇమాజిన్ వెన్ ఇట్ గ్రోస్ బిగ్గా, పెద్దగానాక ఏ బోన్ సైజ్ అవుతుంది. సి నాది ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే పెంచుతున్నాము, ఒక ప్రైస్ కొంచెం మంచి క్వాలిటీకి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కానీ మళ్ళీ అంటే చేంజ్ చేయలేము. ఇది ప్రోడక్ట్ కాదు చేంజ్ చేయడానికి. ఓకే, సో ఒకసారి అడాప్ట్ చేసినాక 12 to 15 years మన దగ్గర ఉంటుంది. సో వైల్ టేకింగ్, ఫీడింగ్ అదే ఖర్చు ఉంటుంది, సేమ్ ఖర్చు, వ్యాక్సినేషన్ సేమే ఉంటుంది, చూసుకోవడం సేమే ఉంటుంది. కానీ ఎందుకు కాంప్రమైజ్ అవుతారు అంటే క్వాలిటీలో మంచిది తీసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ కొంతమందికి ఏంటంటే కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కూడా గుడ్ క్వాలిటీ, గో ఫర్ గుడ్ క్వాలిటీ తీసుకోండి. అంతేగాని హైట్ తీసుకున్నాక బాధపడవద్దు. హైట్ రాలేదని, ఫర్ రాలేదని, బోన్ సైజ్ పెరగలేదని, ఈ కాంప్లికేషన్స్ అంతా పెట్ క్వాలిటీస్ ఉంటాయి.
విచ్ అదర్ పీపుల్ విల్ సెల్ ఫర్ లోవర్గా. ఎందుకు తక్కువగా అమ్ముతున్నారు అంటే సింపుల్ ఫండా, అదేదో మైనస్ ఉంది అందుకే అమ్మిస్తారు. ఓకే అన్న, నాకు ఒక డౌట్ ఉండే, వీళ్ళకి హెయిర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ ఉల్లి కోట్కి అయితే, అప్పుడు మళ్ళీ షెడ్డింగ్ ఉండదా? దీనికి షెడ్డింగ్ ఉంటుంది. నేను ఓపెన్గా అన్నిటికీ కరెక్ట్ చెప్తాను. షెడ్డింగ్ ఉంటుంది, ఈ బ్రీడ్కి షెడ్డింగ్ ఉంటుంది. షెడ్డింగ్ కంట్రోల్ చేసుకోనికి కూడా ఇప్పుడు ఫుడ్ గ్రోత్, బాడీ గ్రోత్ కానీ ఫుడ్ ఇస్తాం. అండ్ కోట్ కంట్రోల్ చేసుకోనికి కూడా సప్లిమెంట్స్ ఉంటాయి. ఏంటంటే కోట్ సప్లిమెంట్స్ సాల్మన్ ఆయిల్. ఓకే, సాల్మన్ ఆయిల్ ఉంటుంది, అది సప్లిమెంట్ ఫిష్ది. సో అది కోట్కి కొంచెం నీకు కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ అది ఫుడ్లో కలిపియాలి. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు కారం లాంటి ఫుడ్స్ డాగ్కి పెట్టద్దు, ఎందుకంటే షెడ్డింగ్ విపరీతంగా ఉంటుంది. సో కొంతమంది పెరిగినమ్మి పెడతారు, న్యూట్రిషన్ ఉండదు. ఆబ్వియస్లీ అండర్ న్యూట్రిషన్ అంటే డాగ్కి కావాల్సిన న్యూట్రిషన్ దొరకకుండా షెడ్డింగ్ అవుతుంది. ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ ఫుడ్ ఆల్సో నాకు ఒక డౌట్ ఉండే. ద థింగ్ ఈజ్ సమ్టైమ్స్ చూసే కదా, ఇప్పుడు మిల్క్ కూడా పడదు, చిన్న ఏజ్లో పడద్దు, పెద్ద ఏజ్లో 50% మిల్క్ వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వండి. ఇప్పుడు జస్ట్ రైస్లో ఉడికిపెట్టిన రైస్, మిల్క్ అండ్ వాటర్ మిక్స్ చేసేసి దాంట్లో బాయిల్ చికెన్ ఇచ్చేస్తే బెస్ట్ కదా వాళ్ళకి. రైస్ మిల్క్ ఇప్పుడు బాయిల్ చికెన్ ఉన్నాక మళ్ళీ మిల్క్ ఎందుకు అంటే జస్ట్ మేక్ దట్ రైస్ సాఫ్ట్. ఇప్పుడు డైరెక్ట్ మీరు విత్ ఓన్లీ బాయిల్ చికెన్ అండ్ రైస్ ఇలా పెట్టేసి తినేస్తాయి అది వితౌట్ మిల్క్. వాటర్లో ఇప్పుడు కుక్ చేసేటప్పుడే లూజ్గా వాటర్ ఉంటుంది, అలానే పెట్టుకుంటారు. కొంచెం వాటర్ ఎక్కువ చేసి కుక్ చేస్తారు, బాయిల్ అయిపోతుంది. అందులో చికెన్ కూడా బాయిల్ చేసేసి యాడ్ చేసేసి అలా పెడతారు మొత్తం కిచెన్ లాగే చేసేసి. బట్ వాట్ ఐ హర్డ్ ఈస్ లైక్ మిల్క్ ఇస్తే ఇంకా డైజెషన్ బెటర్ ఉంటుంది అన్న. మిల్క్ లాక్టోస్, ఇట్ కంటెంట్ లాక్టోస్, ఇంకా కొంచెం హార్డ్ అవుతుంది కానీ ఈజీ కాదు. ఓకే, సో ఒక టైంలో వాటర్ 50% మిల్క్ వేసి ఒక పూట ఇవ్వచ్చు. అందులో బ్రెడ్ స్లైసెస్ వేసేసి ఆ మిల్క్లో బ్రెడ్ స్లైసెస్ వేస్తే ఒక మీల్ వెళ్ళిపోతుంది. ఇంకో మీల్ డాగ్ ఫుడ్ పెట్టవచ్చు, ఇంకో మీల్ రైస్ ప్లస్ స్మాష్ చేసి. వీటి పప్పీస్ కాదు, సటన్ ఏజ్ వచ్చినాక నేను అప్డేట్ చేస్తాను. అంటే క్లైంట్ తీసుకునేటప్పుడు నేను ఆ షీట్లో ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఎప్పుడు ఏం పెట్టాలో అది. ఫైనలీ ప్రైస్ అన్న. అండ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. నేను చెప్పాను కదా, స్టార్ట్స్ ఫ్రమ్ 30 గోస్ అప్ టు 45. ఓకే, ఇది 40. ఈ క్వాలిటీ హెవీ క్వాలిటీ కావాలంటే 40. అండ్ విత్ పేపర్స్ కావాలా, ఇంపోర్ట్స్ కావాలంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీడియం క్వాలిటీ కావాలంటే 30 కూడా ఉంటాయి మన దగ్గర. కానీ అవి కావాలన్నప్పుడు మంచిగా పెడతా. ఇంకా తక్కువలో కావాలన్నప్పుడు కూడా మీరు కాల్ చేస్తే తక్కువలో కూడా వస్తాయి. యాక్చువల్లీ మీకు వేరే వెరైటీస్ చూసుకున్నా కొంచెం ఈజీ ఉంటుంది అనమాట డిసిజన్. బట్ స్పెసిఫిక్లీ కమింగ్ టు సైబేరియన్ హస్కీ, బికాస్ అక్కడ ఐస్ ఉంటుంది, కోట్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి, ఇన్ని వేరియేషన్స్ ఉంటుంది మీకు. సో యూ గో ఫర్ ద బెస్ట్ క్వాలిటీ. సైబేరియన్ హస్కీలో అయితే అస్సలు మీరు కాంప్రమైజ్ కాకండి. కమ్ టు డానీ పెట్స్ అండ్ కెనల్ షాప్, ఇక్కడ మీకు బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అనమాట. సో ఓన్లీ గో ఫర్ సైబేరియన్ హస్కీ హియర్. ఓకే, అంటే చెప్తున్నాను మీకు, యూ కెన్ ఆల్సో గో ఫర్ ద ట్రస్టెడ్ షాప్స్ బేసిక్లీ. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో గైజ్, మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి బీగల్ అన్న. సంథింగ్ అబౌట్ బీగల్ ఎవరికైతే పెద్దగా హెయిర్ వద్దు అనుకున్న వాళ్ళకి, ప్లేఫుల్గా ఉండాలి, యాక్టివ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళకి గో ఫర్ బీగల్. అపార్ట్మెంట్లో పెంచవచ్చు, ఇండిపెండెంట్లో పెంచవచ్చు. హెయిర్ దుయ్యడం టైం ఉండదు నాకు అని అనుకున్న వాళ్ళకి ఈ బ్రీడ్ తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఇయర్స్ పెద్దగా ఉండాలి, హెడ్ సైజ్ పెద్దగా ఉండాలి. పెడతాను. ఇయర్స్ మంచి క్వాలిటీ అయితే ఇయర్స్ పెద్దగా ఉంటాయి. ఇయర్స్ పెద్దగా ఉండాలి, హెడ్ సైజ్ పెద్దగా ఉండాలి, బోన్ సైజ్ పెద్దగా ఉండాలి. అండ్ ఇది ట్రై కలర్. ఇదంతా ఇక్కడంతా బ్లాక్ ఉంటుంది, పెరిగినాక ఇదంతా బ్రౌన్ అవుతుంది, ఈ పార్ట్ అంతా బ్రౌన్ అయిపోతుంది, ఇదంతా బ్రౌన్ అయిపోతుంది. సో ఇది ట్రై కలర్ బీగల్, చాలా ప్లేస్ఫుల్ ఉంటాయి. ట్రై కలర్, 3 కలర్స్ కూడా ఉంటుందా? బై కలర్ కూడా ఉంటుంది, వైట్ ఉంటుంది అండ్ బ్రౌన్ కూడా ఉంటుంది. ఓకే, సూపర్. అండ్ అన్న దీనికి మెయింటెనెన్స్ ఏముండదు. ఇప్పుడు హెయిర్ కట్ ఉండదు, గ్రూమింగ్ చేసి కూడా అవసరం లేదు. కానీ ఒకటి వాకింగ్ తీసుకోబోతే కొంచెం ఫిట్ అండ్ ఫైన్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీ సజెషన్ వెరీ ప్లేఫుల్. చిన్న పిల్లలకి ప్లేఫుల్ ఉంటుంది, పెద్దోళ్ళకి కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉంటుంది, కొంచెం ఇంట్లోకి కంపానియన్ కావాలనుకుంటారు. ఇప్పుడు ల్యాబ్స్ అనుకోండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లాగుతుంటాయి, ఇవి అంత లాగవు, వెయిట్ తక్కువ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో హైట్ పిల్లలకైనా అందరు పెంచుకోవచ్చు, ఎవరైనా పెంచుకోవచ్చు. మీకు 1.5 feet ఉంటుంది. 1.5. సూపర్. ఫైనలీ ప్రైస్ అన్న? ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్. స్టార్ట్ ఫ్రమ్ 18. ఓకే, ఫీమేల్ అయితే 15 ఉంటుంది. ఓకే, మేల్ అయితే 18 నుంచి స్టార్ట్ అయ్యి 23, 25 వరకు కూడా ఉంటాయి. 18 నుంచి 18. ఈ క్వాలిటీ అయితే 20. మేల్ 20. అండ్ ప్రైజెస్ అనేది క్వాలిటీ బట్టి ఉంటుంది. దీనికన్నా హయ్యర్ క్వాలిటీ కూడా ఉన్నాయి, దీనికన్నా లోవర్ క్వాలిటీ లోవర్ ప్రైజెస్లో కూడా ఉంటాయి. ఇది నేను చెప్పిన స్టాండర్డ్ క్వాలిటీ, వెరీ గుడ్ క్వాలిటీ, గుడ్ ప్రైస్, బెస్ట్ ప్రైస్ 20 వస్తుంది.
బెస్ట్ ప్రైస్. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ. అంటే ఈ క్వాలిటీకి బెస్ట్ ప్రైస్. ఇందులో తక్కువ కూడా ఉంటాయి, నేను చెప్పినట్టు చిన్నగా ఉంటుంది, ఇయర్స్ చిన్నగా ఉంటుంది, కొంచెం మూత ఉంటుంది, అండ్ ప్రాపర్ మార్కింగ్స్ రావు, అవన్నీ మీకు తక్కువలో వస్తాయి. అది పెట్ క్వాలిటీ కింద కేటగిరీలో వస్తుంది, అవి యూ విల్ గెట్ ఫర్ లెసర్ ప్రైస్. సో దట్స్ ఇందులోనే ఫీమేల్ 15కి వస్తుంది, మంచి క్వాలిటీ. ఓకే, సో దట్స్ అబౌట్ బీగల్ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పికి వెళ్ళిపోదాం. హలో, చెప్పండి ఎవరి పప్పి ఇది అసలు? మన పప్పి ఇది, మన బ్రీడ్ చేసిన పప్పి. ఓకే, రొలెక్స్. నేను క్వాలిటీ అని చెప్తా కదా. సీ ద బోన్ సైజ్, అవును, సీ ద హెడ్ సైజ్ చూడు. వావ్. అండ్ చెప్పడం కాదు, నీకు ఇట్లా ఇస్తా నేను క్లయింట్స్ దగ్గర కూడా నెక్స్ట్ టైం నుంచి క్లయింట్స్ దగ్గర ఇచ్చినవి కూడా మనం వీడియోస్ చూపిద్దాం. ఓన్లీ ఇవాళ రేపు ఎట్లా ఫ్రాడ్ అవుతుందంటే షో క్వాలిటీ అని చెప్పి నార్మల్ క్వాలిటీ అమ్మేస్తున్నారు. అది కాకుండా క్లయింట్ ఇది బోన్ సైజ్ చూడండి, సీ ద బోన్ సైజ్. ఎస్, నా చేతిలో ఎంత ఉంది, అవును. కోట్ చూడండి, హెడ్ సైజ్, ఇది పంచ్, అండ్ లెంత్ హైట్ కూడా, హైట్ మ్యాటర్. బేటా బోన్ సైజు, కోటు, హెడ్ సైజు, దిస్ ఇస్ కాల్డ్ అనటామీ. నేను అనటామీ అని చెప్తా కదా. సో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, చెస్ట్ ఇది, ఓకే, దీని టాప్ లైన్, ఓకే, ఇది హెడ్ సైజ్, జాస్, లాంగ్ ఇయర్స్, అన్నిటికన్నా బోన్ సైజ్, హైట్ చూసుకోవాలా, లెంత్ చూసుకోవాలా. డాగ్ లెంత్ చూడు ఎంత పెద్ద డాగ్. ఇది షో క్వాలిటీ. దీని ఫాదర్ 2 countries ఛాంపియన్. ఓకే, ఏజ్ ఎంత ఉంటుంది అన్న? గెస్ట్ 5 years 18 months. 18 months? 18 months. 18 monthsకి ఇట్లా ఉన్నాడంటే ఇంకా గ్రేట్ కదా సార్. వావ్. కమ్ బాయ్, కమ్. అండ్ మీరు బ్రీడ్ చేసిన పప్పి కదా? వెరీ వెరీ యాక్టివ్. అడల్ట్ ఈజ్ అ ఫాదర్. ఈజ్ అ ఫాదరా ఇప్పుడు? దీని పప్పీస్ కూడా ఇదిగోండి. హలో 18 months అంటేనే నాకు పప్పిలా అనిపించింది అనమాట. బట్ ఇట్స్ అన్ అడల్ట్ డాగ్. ఫాదర్ ఆల్రెడీ ఈజ్ అ ఫాదర్ అనమాట. నేను ఫస్ట్ లీటర్ పప్పీస్ ఉన్నాయి, ఇది ఫస్ట్ లీటర్. సో అండ్ వీళ్ళ బేబీస్ కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. సో బేబీస్ అండ్ ఫాదర్ ఇద్దరిని కూడా చూపెడుతున్నాం. బాయ్ రిలాక్స్. బాయ్ హైట్ చూడండి, యాంగులేషన్ అంతా. అండ్ టాప్ లైన్ మీరు చేయి పెట్టినారే, టాప్ లైన్ గ్రూప్, అది టాప్ లైన్ అంటారు. అండ్ సో ఇదంతా డాగ్ షోస్ కేటగిరీ. డాగ్ షోస్. మీకు బోన్ సైజ్ చూడండి, డాగ్ది పా చూడండి, ఒక బోన్ సైజ్ చూడండి బాబోయ్. ఇంత క్రేజీ అన్న. మరి వీటికి ఫుడ్ కూడా అంత పెట్టాలేమో? లేదు, ఫుడ్ అంత బోన్ ఎక్కువ ఉంటే ఫుడ్ ఎక్కువ పెట్టడం కాదు, దాని బిల్డ్ సిస్టమ్ అట్లా ఉంటుంది. ఓకే, నార్మల్. అండ్ ఇట్ సైడ్ కొంచెం, దిస్ సైడ్. హై కమ్ చూడండి. చూడండి వీని హెడ్ చాలా బ్యూటిఫుల్ ఉంటాడు. ఎస్. ఒకసారి వీళ్ళ బేబీస్ కూడా తీసుకొస్తారా? గోల్డెన్ బేబీస్. సో బేసిక్లీ డానీ పెట్స్ అండ్ కెనల్స్లో మనకి వీళ్ళ ఓన్ బ్రీడింగే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫాదర్ చూస్తారు, ఇప్పుడు వాళ్ళ బేబీస్ని చూపెడతాం. సో అన్న, ఈ బేబీస్ గురించి కొంచెం చెప్పావా? ఇవి 40 days పప్పీస్. ఓకే. అండ్ ఇయర్స్ ఎప్పుడైనా పప్పీస్ అనేది, ఓకే, సెట్ బెడా. ఇప్పుడు పప్పీస్ ఇది 40 days. వీడి బేబీసే కదా? వీడి బేబీసే. మదర్ కొంచెం లైట్ కలర్ ఉంటుంది. ఓకే. అండ్ ఇయర్స్ పెరిగినాక ఈ కలర్ అవుతుంది. వీడు ఫాదర్ కలర్ వస్తాడు చూడండి, డార్క్ ఉంటుంది. ఇయర్ కలరే ఫైనల్ కలర్. ఇది డార్క్ కలర్. ఓకే, ఇది డార్క్ కలర్, ఇది ఫైనల్. పెరిగినాక పప్పి కొట్ షెడ్, అడల్ట్ కొట్ వచ్చినప్పుడు చేంజ్ అయిపోతుంది. ఓకే. 40 daysకి ఈ కలర్ ఉంది. బేసిక్లీ పెద్ద అయ్యాక ఇలా కలర్ అయిపోతుంది అన్నమాట. సో ఫాదర్ సన్స్ కలుసుకుంటున్నారు. అన్న వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఇది మీడియం ఉంటుంది ఈ బ్రీడ్. ఓకే. గోల్డెన్ అనేది మీడియం ఉంటుంది. ఓకే.
సో వాకింగ్ ఒకటి మస్ట్ ఉంటుంది అండ్ గ్రూమింగ్ అంటే బ్రషింగ్ చేస్తుండాలి, చేస్తే నీట్ గుడ్ లుకింగ్ ఉంటుంది. అమేజింగ్ అమేజింగ్. అండ్ వీళ్ళకి షెడ్డింగ్ ఉంటుందా? షెడ్డింగ్ స్లైట్లీ ఉప్పు కారం అట్లాంటివి పెడితే షెడ్డింగ్ అవుతుంది. ఓకే, సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సిందే. నేను పట్టుకున్నాను కానీ కదా కొంచెం బ్యూటిఫుల్ బ్రీడ్ ఇది. ఓకే, అండ్ ఎవర్ గ్రీన్ బ్రీడ్, వండర్ఫుల్ బ్రీడ్. ఇప్పుడు నేను క్వాలిటీ అని చెప్తా కదా, అందరు ఏమో అనుకుంటారు. సి వెన్ యూ సీన్ ఇన్ లైఫ్, హ్యావ్ యూ సీన్ దిస్ కైండ్ ఆఫ్ రిట్రీవర్? కరెక్ట్, చాలా మంచి. ఇట్లాంటివి చూసారా? నిజం చెప్పండి. చూడలేదన్న, ఆనెస్ట్గా. హైట్ సైజ్ అయినా, హైట్ అయినా, లెంత్ అయినా, కోట్ అయినా. సో ఇప్పుడు ప్రైస్ చెప్పేయండి మళ్ళీ. ఇట్లాంటి ఫాదర్కి సన్ అంటే ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుందేమో. దీనికి ఇట్లాంటి పప్పీస్ కావాలి అని అనుకుంటే స్టార్ట్స్ ఫ్రమ్ మీకు వితౌట్ పేపర్స్ అయితే 28 నుంచి 30 ఉంటుంది. ఓకే ఓకే, 28 నుంచి 30 ఉంటుంది. అండ్ విత్ సర్టిఫికేట్స్ కావాలంటే 35 వరకు ఉంటుంది. ఓకే, ఇవి షో క్వాలిటీ పప్పీస్ అయితే పర్ఫెక్ట్ బోన్, హెడ్, కోట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ నార్మల్గా పెట్ క్వాలిటీ మీకు 20,000 ఉంటుంది, కానీ కోటు బోను ఇంత రాదు. ఓకే, ఇంత రాదు. మీకు గుడ్ క్వాలిటీ 25,000 ఉంటుంది. అండ్ 28 to 30,000 ఏమో వితౌట్ పేపర్స్. ఈ క్వాలిటీ కావాలి, మంచి ద బెస్ట్ మంచి క్వాలిటీ కావాలంటే. ఓకే, 25 బ్రో, గుడ్ క్వాలిటీ. ఓకే, మేల్ ఫీమేల్ అయితే 18,000 అట్లా ఉంటుంది. షో క్వాలిటీ విత్ సర్టిఫికేట్స్ కావాలంటే ఇట్ గోస్ అప్ టు 35. అండ్ గుడ్ ఇంట్లోనే మంచి క్వాలిటీ కావాలి అంటే 30,000 వరకు. బెస్ట్ గుడ్ క్వాలిటీ అంటే మన యావరేజ్ వ్యూవర్స్కి అయితే ఒక గుడ్ క్వాలిటీ సరిపోతుంది. ఇంకా 25 to 30 is enough. అండ్ విత్ సర్టిఫికేట్స్ కావాలి అని అనుకుంటే, ఇంకా డాగ్ షోస్ ఎట్లా పోవాలనుకుంటే గోస్ అప్ టు 35. సో గైస్, దాట్స్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్ అన్నమాట. అన్న ఇదే లాస్ట్ పప్పీ? ఓకే, దాట్స్ అబౌట్. అన్న ఒకసారి అడ్రస్ కూడా చెప్పేస్తారా? సో నాగార్జున సర్కిల్ బిసైడ్ చట్నీస్ రెస్టారెంట్, అంటే పంజాగుట్ట ఉంటుంది. పంజాగుట్ట దగ్గర నాగార్జున సర్కిల్ పక్కకి ఇక్కడ చట్నీస్ రెస్టారెంట్ పక్క బిల్డింగ్లోనే మనం. ఓకే, సో గైస్, దాట్స్ అబౌట్ ద పప్పీస్ టుడే. జస్ట్ 40 days ఓల్డర్. అండ్ బోన్ సైజ్ హెవీ ఉంటుంది. బోన్ సైజ్ అయినా, కోట్ అయినా, హెడ్ సైజ్ అయినా, ఇయర్ కలర్ ఈ కలర్ వస్తుంది. అడల్ట్ ఏంది ఆ కలర్ ఉంది, ఈ పప్పి ఏంది ఈ కలర్ ఉంది అని అంటే ఇది ఈ కలర్లో పెరిగినాక ఈ కలర్లో వస్తుంది. డార్క్, ఇట్ టర్న్స్ ఇంటూ డార్క్. ఇవే కాదు, చాలా బ్రీడ్స్ ఉంటాయి. అండ్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకి పంపిస్తాము పప్పీస్. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది. అండ్ మీకు డార్కర్ కలర్ అవుతుంది. ఇది డార్కర్ కలర్, ఇది షో క్వాలిటీ. అన్ని బ్రీడ్స్ దొరుకుతాయి, ఇదే కాదు, చాలా కూడా మన దగ్గర హోమ్ డెలివరీ ఉంటుంది. బయట ఆంధ్ర, తెలంగాణకి పంపిస్తాము. అండ్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కాల్ చేయండి. వేరే అన్ని బ్రీడ్స్ ఏది కావాలన్నా కూడా మీరు నాకు వాట్సాప్ చేస్తే నాకు ఫొటోస్, ప్రైస్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. సో ఐ హోప్ గైస్ యూ లైక్ ద వీడియో. మీకు నాకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.